ఇక్కడ సర్వీస్ చేసినా నన్నే ఎంత ఇబ్బంది పెడుతున్నారు అంటే ఇంకా వేరే వాళ్ళని ఎంత ఇబ్బంది పెడతారు. 28 లక్షలు రావాలి. ఇప్పుడు 40,000 అడిగిండు. 40,000 అడిగితే నాతోటి కాదయ్యా, నీ దండం పెడతా అది అని చెప్పిన. అయ్యా అని చెప్పిన. కాదు 35,000 అన్నాడు. సరే అని చెప్పి ఎగలేక నేను ఏసీ పొల దగ్గర పోయినా. మన దగ్గర చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకుంటారు. ఆ లంచాలు తీసుకునేటువంటి ప్రభుత్వ ఉద్యోగుల్లో ఒక 100%లో 99% లంచాలు తీసుకుంటారు. 1% మాత్రమే నిజాయితీ గల వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎక్కడుంటారో కనిపించరు మనకి, ఎందుకంటే వాళ్ళని తొక్కేస్తారు. వాళ్ళు ఎక్కడ ఉంటారో వాళ్ళకు కూడా తెలియదు. సో నిజాయితీ అనేది పనికిరాదు. కాబట్టి వీళ్ళంతా నేర్చుకుంది ఏంటంటే లంచాలు కంపల్సరీగా తీసుకోవాల్సిందే. అంటే మన దేశం ఎటన్నా పోని ఏదైనా కానీ లంచాలు కావాలి. ఇంకా ట్రెండ్ ఏం సెట్ అయిందంటే, ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి ఒక ఆఫీస్లో పనిచేస్తారు. ఆ ఆఫీస్లో పనిచేసినప్పుడు అందులో ఒక ఫ్రెండ్ రిటైర్మెంట్ అవుతాడు. తన బెనిఫిట్స్ కోసం అడిగితే ఈ ఫ్రెండ్ లంచం అడుగుతాడు. అంటే అచ్చం ఎలా ఉందంటే, ఈరోజు జిహెచ్ఎంసి కార్యాలయం, జోనల్ కార్యాలయంలో ఆంజనేయులు, సంతోష్ అనే వ్యక్తులు ఇద్దరు పనిచేస్తున్నారు. అక్కడ సంతోష్ అనే వ్యక్తి ఆడిటింగ్ చేస్తుంటాడు. ఆంజనేయులు అనే వ్యక్తి అందులో ఏదో ఒక వర్క్ చేశాడు. సో ఆంజనేయులు ఏంటంటే రిటైర్మెంట్ అయ్యిందనమాట. 6 months అయింది. సో ఆ 6 months అయ్యింది. ఆ కార్యాలయం చుట్టూ తిరిగి కూడా తను చాలా ఇబ్బందులు పడుతున్నాడు. తన రిటైర్మెంట్కు సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఇంకా రాలేదు అని చెప్పేసి ఆడిట్ ఆఫీస్లో ఉన్నటువంటి తన ఫ్రెండ్ సంతోష్ను కలిశాడు. తనేం చెప్పాడంటే, ఒక 40,000 రూపాయలు ఇవ్వండి, నీ బెనిఫిట్స్ మీకు వచ్చేస్తాయని చెప్పేసి అన్నాడు. నువ్వు జిహెచ్ఎంసీలోనే పనిచేసావు, నేను జిహెచ్ఎంసీలోనే పనిచేశాను. అసలు నా బెనిఫిట్స్ నాకు డైరెక్ట్గా రాకుండా 6 నెలలు కార్యాలయం చుట్టూ తిప్పుతూ బెనిఫిట్స్ కావాలి అంటే 40,000 రూపాయలు లంచం కావాలి అనుకున్నప్పుడు తను షాక్ అయిపోయాడు. ఏంటి, మన ఆఫీస్లో నాకు సంబంధించినటువంటి సహ ఉద్యోగి డబ్బులు అడుగుతున్నాడంటే లంచాలు ఏ స్థాయిలో పెరిగిపోయాయో తను అర్థం చేసుకున్నాడు. సో ఈ ఆంజనేయులు అనే వ్యక్తి మంచోడు కావచ్చు, 100లో మనం అన్నాం కదా 99% అంటే 1%లో ఈ వ్యక్తి అనమాట. సో తన వల్ల కాలేదు. ఇక ఏసీబీని ఆశ్రయించాలని చెప్పేసి నిర్ణయించుకున్నాడు. ఏసీబీని ఆశ్రయించాడు. వాళ్ళు ఇచ్చినటువంటి 35,000 రూపాయలని నేరుగా ఏ టైంలో ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇచ్చే సమయంలో రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు ఈ సంతోషం పట్టుకున్నారు. అంటే సహ ఉద్యోగులను వదలట్లేదు, మరి సొంత అన్నదమ్ములను వదలట్లేదు, మరి ఎక్కడ కూడా వదలట్లేదు. వీళ్ళంతా చదువుకున్న వాళ్ళే. చిన్న స్థాయి నుంచి వచ్చి పేదరికం నుండి వచ్చిన వ్యక్తులు కూడా చదువుకొని ఉద్యోగం సంపాదించుకొని ఈ లంచావతారాలుగా తయారయ్యి దేశాన్ని భ్రష్టు పట్టించేటువంటి స్థాయికి తీసుకెళ్తున్నారు. మన దేశం మనం ముందుకెళ్తుంది, డెవలపింగ్ అవుతుంది అని మనం అనుకుంటున్నాం. కానీ ఈరోజు మన దేశాన్ని ఈ దరిద్రులే మొత్తం సర్వనాశనం చేస్తున్నారు. చాలా మంది స్టూడెంట్స్ చదువుకొని ఉద్యోగాలు కొడుతున్నారు. సో వాళ్ళు కూడా అక్కడికి పోయిన తర్వాత వ్యవస్థను ఏదో మారుస్తామని అనుకున్న వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళు కూడా అదే ఊబిలో మునిగిపోతున్నారు. అంటే కరప్షన్ ఏ స్థాయిలో ఉందో చూడండి. ఈ సంవత్సరం వచ్చిన తర్వాత స్టార్టింగ్లోనే 2వ రోజు నుండే మొదలుపెట్టారు కరప్షన్. ఒక సినిమా ఉంటుంది కదా, 30 ఏళ్ల కింద వచ్చినటువంటి May 9th 1996లో భారతీయుడు అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో కూడా ఇదే విధంగా ఒక వ్యక్తి చనిపోతాడు. దానికి సంబంధించినటువంటి పెన్షన్ కానీ లేదంటే డబ్బులు కానీ ఇలా రావాలి అని చెప్పేసి కార్యాలయాల చుట్టూ తిరిగితే డబ్బులు కావాలని చెప్పేసి అప్పుడు చూసా లంచాలు ఎట్లా తీసుకుంటారని. ఇప్పుడు ఏకంగా డిజిటల్ వ్యవస్థలోకి వచ్చినా కానీ లంచాలు ఆగడం లేదంటే ఏ స్థాయికి వెళ్తున్నారో కూడా అర్థం చేసుకోండి. వీళ్ళ వల్లే మన దేశం ఎప్పుడూ డెవలప్డ్ అయ్యే కంట్రీ ఇప్పుడు ఇంకా డెవలపింగ్ అవుతూనే ఉంటుంది. అదే చైనా, దుబాయ్, మలేషియా ఇలాంటి దేశాలు చూస్తూ ఉంటే లంచాలు తీసుకునే వాళ్ళకి అసలు ఫ్యామిలీస్కే అసలు ఎలిమినేట్ చేసేస్తారు, లేకుండా కఠిన చట్టాలు ఉంటాయి. మన దగ్గర ఎందుకు ఆగడం లేదు? ఈ ప్రభుత్వ ఉద్యోగుల వల్లే కదా దేశం ముందుకు వెళ్ళేది. ఐఏఎస్లు, ఐపీఎస్లు చిన్న స్థాయి నుండి మొదలు పెడితే ఇంకెంత వరకు ఉంటే అంతవరకు ఆ స్థాయి వరకు కూడా లంచాలు తీసుకుంటున్నారంటే మన దేశం ఇంకెక్కడ బాగుపడుతుంది? మనం ఇతర దేశాల మీదనే ఆధారపడుతున్నాం. ఎంతో టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు ఈ స్థాయిలోకి వెళ్ళిపోతూ ఉంటే మన దేశాన్ని కాపాడే వాళ్ళు ఎవరు? సో దీనిపైన మరి ఎందుకు రాజకీయ నాయకులు దీన్ని పట్టించుకోవడం లేదు? ఉచితకు సంబంధించినటువంటి పథకాలు మాత్రం ఫుల్ ఇస్తారు. ఈ ప్రభుత్వ ఉద్యోగులు లంచాధికారులు అవుతున్నప్పుడు ఇంత పెద్ద వ్యవస్థలో వాళ్ళు నడిపించేటువంటి వ్యవస్థను మొత్తం భ్రష్టు పట్టిస్తున్నారని చెప్పి తెలిసి కూడా రాజకీయ నాయకులు వాళ్ళ ఓట్ల కోసం ప్రజలకు ఉచిత హామీలు ఇస్తున్నారు. కానీ ఇలాంటి వాటిని ఎందుకు అరికట్టడం లేదు? కఠినమైనటువంటి పనిష్మెంట్ లేవు. అసలు నిజంగా చెప్పాలంటే ప్రతి దానికి లంచం తీసుకుని అలవాటైపోయింది. దేశంలో ఎక్కడైనా డిస్కషన్ చేస్తే లంచం లేని నడవదు. డబ్బులు ఉన్నాయా, పని అయిపోదు. ఇంకో విషయం, షాకింగ్ సంబంధించినటువంటి ఒకటి వీడియో నేను చేస్తాను. కొంతమంది ఉద్యోగులు ఒక మీటింగ్ పెట్టుకొని, అది కూడా పవిత్రమైనటువంటి దేవాలయానికి దగ్గరలో మీటింగ్ పెట్టుకొని
ఈ భూమి ఉన్నంత వరకు ఇది ఉంటది. కాబట్టి మనం మంచిగా సంపాదించుకొని దేశ విదేశాలు తిరగాలని చెప్పేసి డిస్కషన్ చేశారంట. ఆ వీడియో చేస్తాను త్వరలోనే. అది ఎవరు ఏంటి అనేది మేం చేస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా ఇలాంటి వారిని అరికట్టే విధంగా ఎక్కడ చర్యలు లేవు. వాడు 2 నెలలు 3 నెలలు బయటికి వెళ్ళిపోతాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ అదే ఉద్యోగంలో కూర్చొని మళ్ళీ అదే యథేచ్ఛగా లంచాలు తీసుకుంటాడు. ఇదేనా మన సమాజం? ఇదేనా మనం రేపటి పౌరులకు నేర్పేది? నిజంగా చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఈ లంచావతారుల వల్లే దేశం సర్వనాశనం అవుతుందని చెప్పేసి డిస్కషన్ చేస్తున్నారు. ఎక్కడైనా మీరు కూడా లంచాలు ఇచ్చారా? అసలు లంచాలు ఏ డిపార్ట్మెంట్లో తీసుకుంటారు? కామెంట్ చేయండి. ఆ కామెంట్ చేస్తే దాని ప్రకారంగా నేను కూడా కొన్ని స్టోరీస్ చేస్తాను. ఎక్కడ కూడా కొంతమంది కామెంట్ చేశారు, యూరియాకి సంబంధించినటువంటి స్టోరీ చేశాను. కొంతమంది తప్పుగా ఉంది, కొంతమంది రైట్ గా ఉందని బాగా చెప్పారని చెప్పేసి కొంతమంది చేస్తున్నారు. కొంతమంది కామెంట్స్ ఎందుకు ఆపేశారు? కామెంట్స్ ఎక్కడ కూడా నేను ఆపలేదు. కామెంట్స్ ఎప్పుడు ఆన్లోనే ఉంటాయి. యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారంగా అక్కడ హైప్ అనేది ఇచ్చారు, నేను కూడా చూడలేదు. సో దాన్ని స్లైడ్ చేస్తే కామెంట్ అని వస్తుంది. ఎక్కడ కామెంట్స్ ఆపను. ఎందుకంటే తిట్టే వాళ్ళు ఉంటారు, నచ్చే వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు ఉంటారు. వాళ్ళు నేను చెప్పింది అబద్ధం అని అనుకుంటారు, రకరకాలుగా ఉంటూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా మనం ఏం చేయలేం. కానీ మీకు ఎక్కడైతే మీ దగ్గర ఆధారాలు ఉంటే పెట్టండి, దాని ప్రకారంగా నేను స్టోరీ చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. ఆధారాలు లేకుండా మనం స్టోరీ చేయలేం. ఎందుకంటే ఏదైనా నిజాలు చెప్పడానికి ఇంకా మారుస్తాం, ప్రజల్ని ఇంకేదో చేస్తాం అనేది ఏమీ ఉండదు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, హైప్ బటన్ కూడా క్లిక్ చేయండి. ఇంజనీరింగ్ సెక్షన్ సర్కిల్ 15. నేను సర్కిల్ 15లో చేసిన, ముషిరాబాద్ ఏరియాలో ఇంజనీరింగ్ సెక్షన్లో చేసిన. రిటైర్డ్ అయినా 9వ నెల, మొన్న 25 9వ నెలలో రిటైర్డ్ అయినా. ఇప్పటిదాకా నాకు పెన్షన్ లేదు, జీతం లేదు, నాకు వచ్చేది బెనిఫిట్స్ కూడా ఏవి లేవు. ఆ బెనిఫిట్ల గురించి వీళ్ళ దగ్గర రావాల్సి వచ్చింది, వీళ్ళ చుట్టూ తిరగవలసి వస్తుంది. 6 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నా. 5వ నెల వెళ్ళి 6వ నెల తిరుగుతూనే ఉన్నా. ఈడ ఉంది, ఆడ ఉంది, ఈడ ఉంది, ఆడ ఉంది. ఏడికి పోయినా కానీ ఒక ఎంప్లాయీస్ కు రెస్పెక్ట్ అనేది లేదు. నేను ఈడ సర్వీస్ చేసినా నన్నే ఎంత ఇబ్బంది పెడుతారంటే ఇంకా వేరే వాళ్ళని ఎంత ఇబ్బంది పెడతారు. 28 లక్షలు రావాలి ఇప్పుడు. మళ్ళీ ఇంకొకటి నాది 1 సంవత్సరంది, అది సంవత్సరం జీతం ఒకటి వస్తుంది, అది రాలేదు. 40,000 అడిగింది. 40,000 అడిగితే నాతోటి కాదయ్యా, నీ దండం పెడతా అది అని చెప్పిన. అయ్యా అని చెప్పిన, కాదు 35,000 అన్నాడు. సరే అని చెప్పి ఎగలేక నేను ఏసీ పొల్ల దగ్గర పోయినా. హైదరాబాద్ సర్కిల్ 15. నా పేరు ఆంజనేయులు. ఇక్కడ సర్వీస్ చేసిన నన్నే ఎంత ఇబ్బంది పెడుతారంటే ఇంకా వేరే వాళ్ళని ఎంత ఇబ్బంది పెడతారు. 28 లక్షలు రావాలి ఇప్పుడు. నమస్తే, నేను గంగసాని శ్రీధర్, డిఎస్పి యాంటీ కరప్షన్ బ్యూరో, హైదరాబాద్ సిటీ. యాక్చువల్లీ ఒక 3 days కింద ఒక ఫిర్యాదుదారుడు జిహెచ్ఎంసీలోనే మజ్దూర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు. లాస్ట్ ఇయర్ అక్టోబర్లో రిటైర్ అయ్యాడు. అతని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఫైల్ అనేది ఇక్కడి నుంచి మూవ్ కావడం లేదని చెప్పి ఆఫీస్లో వచ్చి కలిశాడు. సూర్యవంశీ సంతోష్ కుమార్ అని చెప్పేసి ఎవరైతే ఎగ్జామినర్ అకౌంట్స్ ఉన్నాడో అతను కలిస్తే అతను ఆ ఫైల్ మూవ్ కావాలంటే 40,000 రూపాయలు లంచం ఇవ్వాల్సిందే అని చెప్పేసి డిమాండ్ చేశాడు. ఇతను నేను 4th క్లాస్ ఎంప్లాయీని, అంత ఇవ్వలేను అది అని చెప్పి బదిలాడితే ఆఖరికి 35,000కు ఓకే చేశాడు. ఈరోజు మార్నింగ్ మాకు వచ్చి మళ్ళీ కంప్లైంట్ చేస్తే దాని మీద కేసు రిజిస్టర్ చేసేసి ఈరోజు సాయంత్రము 4 o'clockకి ట్రాప్ చేసి పట్టుకున్న పైసలు ఇస్తుంటే అరెస్ట్ చేశాము. రేపు మార్నింగ్ వరకు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం.